ఎక్కిరాల కులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భాగవతీ గాథా రహస్యార్థప్రకాశకం సంశయోన్మూలనచణం కృష్ణం వందే జగద్గురుం. ఈ పూట భాగవతంలోంచి ఒకటో అరో కొన్ని ఘట్టాలలో ఆయా సందర్భాలని ప్రస్తావన చేసుకుందాం. ఉదయం నుంచి రకరకాలుగా అమృతాస్వాదన మనకి లభిస్తోంది. దానిలో ఇదొక తునుక. భాగవత మార్గం అంటాం కదా, పెద్దలంతా చెప్తుంటారు, భాగవతం భాగవతం అనుకో బాగవుతాం, భాగవతం అంటే బాగవుతాం అని చెప్పి అంటుంటారు. మరి భాగవతం అంటే ఏంటది అంటే భగవంతుడి గురించి తెలియచెప్తుంది అనుకుందాం. ఎలా చెప్తుంది అని అంటే నేరుగా కాకుండా భక్తుల కథలని, భక్తుల చరిత్రని చెప్పి తద్వారా భగవంతుడి గురించి చెప్తుందిట. భగవంతుడు ఏమన్నా మీకు నాకు కనిపిస్తాడా? కనిపిస్తే ఎలా ఉంటాడు? సాకారుడా, నిరాకారుడా, అంటే రూపం ఉంటుందా, రూపం లేనివాడా, రకరకాలుగా చెప్తుంటాం కదా. ఎవరికి ఎలా అనుభూతిలోకి రావాలో ఆ భగవత్ శక్తి దానికి తగ్గట్టుగా ఏ వయస్సులోని వారికైనా, మనస్సు ఏ స్థాయిలో పరిపాకం చెంది ఉన్న వారికైనా, బాగా పండిపోయిన వారికైనా, ఎండి ఉన్నవారికైనా, ఎలా అయినా కానివ్వండి, భాగవతాన్ని మనకి సుఖదేవుల వారు పరీక్షిత్తుకి చెప్పటంతో ప్రసిద్ధమైనటువంటి కథగా మొదలవుతుంది. పోతన గారు మనందరికీ తేట తెలుగులో మంచి విందు భోజనం చేసేలాగా దాన్ని అనువాదం చేశారు. మరి భాగవతం నా దగ్గర అయితే మాస్టర్ గారు రాసిన భాగవత రహస్య ప్రకాశం, మా నాన్నగారు చదువుకున్న పుస్తకం అదొక సెట్, మధ్యలో ఒక సెట్, కొత్తగా కొనుక్కున్న ప్రింట్, ఇలా ఓ 4-5 సెట్లు ఉన్నాయి. అన్నీ అలమరాలో ఉన్నాయి. పూజ చేసుకుంటూ ఉన్నాను. భాగవతానికి పూజ చేస్తే ఏమొస్తుంది? ఏమి రాదు. తీసి దుమ్ము దులిపి చదివితే ఎంతో కొంత ఆ గంధం అబ్బుతుంది. కానీ ఏ శ్రీరామాయణ శ్రీకోశమైనా, మహాభారతమైన, భాగవతమైన అవి లోపల పెట్టుకుని పూజ చేసుకుంటూ ఉంటామనంటే ఏం లాభం లేదు, ప్రయోజనం లేదు. తీసి చదవాలి. మరి చదువుతున్నామా అని అంటే మీకు నాకు సమయం లేదు, మనమంతా పరిగెడుతూ ఉన్నాం. దాంట్లో సమయం చేసుకోవాలి కదా. అందరికీ ఆ 24 గంటలే కదా. ఆ 24 గంటలు మరి కొంతమందికి సరిపోవటం లేదు, కొంతమంది చాలా వర్క్ చేస్తున్నారు. అందులో టైమ్ ఈజ్ ఎలాస్టిక్. కేవలం మన సంకల్పాన్ని బట్టి, మన అంకిత భావాన్ని బట్టి ఈ మార్గంలో ప్రయాణం చేయదలుచుకున్న వాళ్ళు ఎవరైనా పూజ చేస్తూ ఉన్నటువంటి పుస్తకాలన్నింటినీ తీసి దులిపి లోపల ఏముందో చదవటానికి ప్రయత్నం చేయాలి. పెద్దలు ఎంత అనుగ్రహంతో మన పట్ల ఉంటారంటే సమస్త వేదాంతాన్ని కూడాను, అంటే తర్కంలోకి దిగి ఓ 2 పార్టీలు కలిసి కొట్టుకుంటే దేవుడు ఇలా కాదు అలా అని చెప్పి
ఆ మొత్తం సారాంశాన్ని అంతా ఒక్క శ్లోకంలో చెప్పేశారు ఆదిశంకర భగవత్పాదులు, ఏకశ్లోకి. కాదు తృప్తిగా లేదు అని అంటే 5 శ్లోకాల్లో చెప్పారు. అలా కాదు అని అంటే 10 శ్లోకాల్లో చెప్పారు. 10 నాకు లాభం లేదు, 5 చాలు. అది తృప్తి పడని వాళ్ళ కోసం అలా విస్తారంగా చెప్పుకుంటూ వచ్చారు ఆయన. అబ్బెబ్బే అంతసేపు ఎందుకండి, మేమంతా కూడాను అల్ట్రా మోడర్న్ స్టూడెంట్స్మి, గబుక్కున లాగేసుకుంటామనంటే ఇదిగో ఈ ఒక్క శ్లోకం చదువుకోండి అన్నారు. మనం ఆ ఒకటన్నా చదువుకుంటున్నామా? మనందరికీ సమయం లేదు. కానీ మన పట్ల అపారమైన అనుగ్రహం కలిగినటువంటి మన గురుదేవులకి మాత్రం చాలా సమయం ఉంది ఆయన చదవటానికి, మనతో చదివించటానికి, మనం చదవకపోతే వినిపించడానికి. కనీసం వినగలం కదా. ఈ మధ్యకాలంలో భాగవత సప్తాహాలు మన మాస్టరిక ఆధ్యాత్మిక సంస్థ వారు వరుసగా నిర్వహిస్తూ వచ్చారు. ఇటీవలే పెదముత్తివి శ్రీకృష్ణాశ్రమంలో ఒక సప్తాహం పూర్తయింది. ఎంత అనుగ్రహం ఉంటే అంత శ్రమ కోర్చి వారు మనందరికీ భాగవత మకరందాన్ని అలా ధారపోస్తున్నారు. అవకాశం ఉన్న వాళ్ళందరం కూడాను ఈ సప్తాహాలకి హాజరవుతాం. మనస వాచ కర్మణ ఆ 7 రోజులో 9 రోజులో అక్కడే ఉండి దాన్ని పూర్తిగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వింటాం అంటారు చూడండి, ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తాం అంటారు చూడండి. అలాగా ఆ భాగవత అమృతాన్ని స్వీకరించేటటువంటి అవకాశం ఉన్న వాళ్ళంతా కూడా వదులుకోవద్దు అని మనవి. తదుపరి భాగవత సప్తాహం ఏ క్షేత్రంలో అయితే సుఖమహర్షి పరీక్షిత్తుకు ఉపదేశించారో అక్కడ జరగబోతోంది. సుఖస్థల్, సుక్రతాల్ అని అంటే గూగుల్లో వచ్చేస్తోంది. ఢిల్లీకి సుమారుగా 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలా వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు సంకల్పించుకొని మన ఆయా శాఖల ఇన్ఛార్జీలు ఉంటారు కదా, దానికి కాల్ ఇచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి తెలియచేయండి. అవకాశం ఉన్న వాళ్ళు వదులుకోవద్దు అని మనవి. మరి పరీక్షిత్తు 7 రోజుల్లో ఇంక నువ్వు చనిపోతావయ్యా అని తెలిసిన తర్వాత భాగవతం పట్టుకున్నారు. ఓ గంటకో, ఒక 10 రోజులకో, ఒక 3 నెలలకో, లేదా ఏదో పెద్ద జబ్బు చేసింది ఒక 6 నెలలకో వెళ్ళిపోతామనంటే మన పరిస్థితి ఏంటి? మనమంతా మృత్యువుని అదేదో ఆహ్వానించకూడని అతిథిగా భావిస్తూ ఉంటాం, పిలవడానికి ఇష్టపడం. మనకి దమ్ము కావాలి. దేనికి దమ్ము కావాలి అని అంటే మృత్యువుని ఎదుర్కోవటానికి దమ్ము కావాలి. మృత్యువు అన్నది ఒక అవకాశం. మనం ఏ ఏ స్థాయిలలో ఏ ఏ దుర్గుణాలలో జీవిస్తున్నామో ఆ దుర్గుణాలలో మనకి మృతి కలగాలి. ఏ ఏ మానసిక స్థాయిలలో మనం అవలక్షణాలతో ఉన్నామో ఆ అవలక్షణాల పట్ల మనకి మృత్యువు దొరకాలి, కలగాలి. అంటే అర్థాత్ మనకి విపరీతమైన ద్వేషం ఉన్నది, విపరీతమైన క్రోధం ఉన్నది, విపరీతమైనటువంటి ఈర్ష్య ఉన్నది, విపరీతమైన అహంకారం ఉన్నది, పనికిరాని మమకారం ఉన్నది. ఇలాంటివన్నీ వదులుకోవాలంతే అన్నమాట. వదులుకోవాలని అంటే అంత సులభమా? పిల్ల జల్ల గలవాళ్ళం, రేపు మాపు మా ముని మనమరాలికి పెళ్లి చేయాలి, దానికి పిల్లాడు పుడితే చూడాలి, ఇవన్నీ ఉంటాయిగా. ఏ పాయింట్లో కట్ చేసుకోవాలి? స్నేహం అన్నది ఎంత మంచిదో అంతే చెడ్డది కూడాను. ప్రత్యేకించి ఆధ్యాత్మిక సాధనలో ఉన్నాం అనుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడాను స్నేహం అంటే ఏముంది? జిడ్డు బాగా తోముకోవాలి. మరి దేంతో తోముకుంటాం? సత్ సంగము అన్నాం.
పెద్దవాళ్ళు చెప్పేటటువంటి 4 మంచి మాటలు వినటం, ఆ పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి గ్రంథ రాశిని అధ్యయనం చేయటం, మనకేదైనా ఒక ముక్క తెలిస్తే అందులో ఒక పావు ముక్కో అరముక్కో అవతలి వాళ్ళకి అడిగిన వాళ్ళకి దాచుకోకుండా చెప్పటం, ఇలాంటి పనులు చేయాలి కదా. ఆ సత్సంగాన్ని మనకి అనుగ్రహించేటటువంటి వాంగ్మయంలో భాగవతం బాగా గట్టిదండి. చాలా శీఘ్రంగా కూడా మనకు ఆ మనః పరిపాకాన్ని అందిస్తుంది, చాలా వేగంగా అందిస్తుంది. మొన్న ఈ మధ్యన డిస్పెన్సరీకి ఒక ఆవిడ ఎవరో వచ్చారు. ఆవిడకి 40 ఏళ్ళు, 45, పోనీ 50 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆవిడకి ఒకటే దిగులేంటి అని అంటే, పెళ్ళయి వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటూ శుభ్రంగా సంపాదించుకుంటూ హాయిగా ఉన్నటువంటి 2 కొడుకులు బయటకెళ్ళి కిలోమీటర్ దూరం వెళ్ళి తిరిగి ఇంటికి వస్తారో, వస్తే ఎలా వస్తారో, రారో, ఇది భయం. ఆ పిల్లల్ని పెంచింది, కష్టపడింది, బాధ్యతలు నిర్వర్తించింది, పెద్ద చేసింది. ఆ పిల్లలందరూ బాగున్నారు, వాళ్ళకి పిల్లలు కలిగారు, ఇంక అక్కడికి వదిలేయొచ్చుగా. ఆ గీత గీసుకోవాలి మనం. ఎక్కడ గీసుకోవాలి అని అంటే, అది ఈ భాగవతం లాంటివి మనం చదువుకుంటూ ఉంటే చదవగా చదవగా, అనగా అనగా, వినగా వినగా మనకెక్కడో ఒక పాయింట్లో అది లైట్ వెలుగుతుందన్నమాట. అందుకని కూడా భాగవతం చదువుకోవాలి. ఉదాహరణలు బోలెడు ఉన్నాయి. మనం మాస్టర్ గారు తరచుగా పుస్తకాల్లోనూ ఆయన వారి ఉపన్యాసాల్లోనూ చెప్పిన ఒక ఉదాహరణ, పర్ఫెక్ట్ డ్రైవర్ అనుకోండి, 100 కిలోమీటర్లు డెస్టినేషన్కి వెళ్ళాలి, టార్గెట్కి వెళ్ళాలి. 99 కిలోమీటర్లు వెళ్ళిన తరువాత నేను చాలా ఎక్స్పర్ట్ డ్రైవర్ని, నేనంతా నా వెహికల్ అంతా కండిషన్లో ఉంది, నేను కొంచెం కునుకు తీయొచ్చు అని అనుకోవచ్చా? ఎక్కడన్నా బోల్తా పడవచ్చు అన్నమాట. సో సాధన అన్నది నిరంతరంగా సాగుతూ ఉండాలి. దానికి మనకి మాస్టర్ గారు ఎన్ని అవకాశాలు ఇచ్చారో. నా పేరు చెప్పండి, 3 అక్షరాల పేరు, నేను నా అంతటి వాళ్ళని మిమ్మల్ని చేస్తాను అన్నారు కదా. దాంతో మొదలుపెట్టి వారిచ్చినటువంటి సాహిత్యం ఎంతటిది, వారిచ్చిన విమర్శన గ్రంథాలు ఎన్నెన్ని, వారిచ్చినటువంటి దర్శన గ్రంథాలు ఎన్నెన్ని, అలాంటివన్నీ చూస్తూ ఉంటే, చదువుకుంటూ ఉంటే ఒకనాటికి మనకి ఆ జిడ్డు వదలదా. మృత్యువుని ధైర్యంగా ఎదుర్కోవాలంటే ఇలాంటి సాధన ఒకటి కావాలి. మృత్యు దేవత అన్నారు కానీ మృత్యు పిశాచి అనలేదుగా. సరే, మనం ఎక్కడ ఎలా బోల్తా పడతాం అన్నటువంటి దానికి బోలెడు ఉదాహరణలుగా ఉన్నాయి. నాకేదో కొంచెం సంపద సమకూడింది, నేను పెద్ద దానకర్ణున్నాను, ఇంకొకటో అనుకొని నేను ఇచ్చేస్తాను అన్నారు. ఎలా ఇవ్వాలి? కొంచెం తనకు కలిగినటువంటి దానిని కొంచెమే ఉన్నది అని కొంచెం సిగ్గుపడుతూ, ఇంతకంటే ఎక్కువ చేయలేకపోయానయ్యా అన్నటువంటి సమర్పణతోటి వాళ్ళకి ఇవ్వాలట, అవసరమైన వాళ్ళకి. నా దగ్గర బోల్డ్ ఉంది కదా పడేస్తున్నా, అది కాదు. అది దానం అసలే కాదు, ధర్మము కాదు. అంటే భాగవతం అని అన్నాను కాబట్టి నేను ఒక ఘట్టానికి వస్తున్నాను. ఆ పొట్టివాడు ఒకడు వచ్చాడు. చూస్తే చాలా ముద్దుగా ఉన్నాడు. ఈయనేమో మహాచక్రవర్తి. ఎవరి గురించి చెప్తున్నానో వచ్చేస్తోందిగా. వస్తే ఏం కావాలి అన్నాడు. నా 3 అడుగులు ఇస్తే చాలులే అన్నాడు. ఒరే, నీకు అడుక్కోవడం కూడా తెలీదు అంటాడు ఈయన. ఏమంటాడు? వరచేలంబులో మాడలో ఇలాంటివి కోరుకోవాలి. బట్టలు కావాలో అడుగు, డబ్బులు కావాలో అడుగు, వనితా సంఘం కావాలో అడుగు, ఆకాశ హర్మ్యాలు కావాలేమో అడుగు. నేను మహాచక్రవర్తిని, నా దగ్గరికి వచ్చి 3 అడుగుల నేల, నీ అడుగు ఎంత ఉన్నది? ఇంత ఉన్నది.
చక్రవర్తిని అడగాల్సిందేనా అన్నాడు ఈయన. అక్కడ వినయం ఉన్నదా, అహం ఉన్నదా? ఆ అహం ఉంది చూడండి. నేను ఇంత వాణ్ణి, నా దగ్గర ఇంత ఉన్నది, ఇంతే అడుగుతావా, ఎంతైనా అడుగు నేను ఇచ్చేస్తా, పడేస్తా అన్న ధోరణి ఉందే. అప్పుడు కదా ఆయన అలా 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 పైకెళ్ళిపోయి ఇంతింతై వటుడింతయై మరియు తానంతై అలా అని ఆక్రమించాడు కదా. అహంకారాన్ని వదులుకోవాలి. బాధ్యతలను నిర్వర్తించకూడదు అన్నది కాదు. మనకి ఏది ధర్మమో ఆ ధర్మాన్ని నిర్వర్తించటానికి మనల్ని మనం నమ్మికతో ఉంచుకోవాలి. అది అహంకారంగా మారకూడదు. వినయంతో, సమర్పణతోటి మనం డైలాగ్ కొడుతూ ఉంటాం కదా, ఇంతమందిలో ఉన్నటువంటి వాసుదేవుడు అని చెప్పి. ఆ వాసుదేవుణ్ణి ఎప్పటికప్పుడు అంతర్నేత్రంతో చూడగలిగేటటువంటి స్పృహలో మనం ఉండాలంటే మనం అనుకున్న సత్సంగం ఉండాలి. అహంకారానికి అది బాధ్యతని, ధర్మాన్ని నిర్వర్తించటంలో కొంతవరకు ఉపయోగపడుతుంది కదా. ఆ ఉపయోగపడినటువంటి స్థాయి వరకు ఉంచుకుని అంతకు మించి పెంచకుండా మనకి మనమే త్రుంచుకోవాలి. ఒకటి. తరువాత మమకారం. ఒక ఆయన చాలా తపస్సు చేశాడు, యావత్ భూమండలాన్ని పరిపాలించాడు. విసుగు పుట్టింది, ఇంకా చాలే అనుకున్నాడు. ముక్కు మూసుకుని అక్కడెక్కడికో వెళ్ళి తపస్సు చేశాడు. తపస్సు చేస్తూ ఉండగా ఆయన దగ్గరికి ఓ జింకపిల్ల వచ్చింది. ఆ జింకపిల్ల భయపడింది. దాని దగ్గరికి అదే టైంలో ఒక పులి వచ్చింది, పాపం అరిచింది. ఈ పిల్ల భయపడింది. జింక పిల్ల కాదు, జింక తల్లి వచ్చింది, భయపడింది. అలా చెంగున దూకింది. ఆ రాయి తగిలిందో ఏమో, జింక పిల్ల బయటకు వచ్చింది. తల్లి మరణించింది. ఇప్పుడు ఈయన ఈ జింక పిల్లని పట్టుకుని దాని మీద మమకారం పెంచుకుని దాన్ని రక్షించి పోషించి కొంచెం పెద్ద చేశాడు. చేసిన తరువాత తపస్సు చేస్తున్నాడు కదా ఇంతకాలం, అది ఎటో వెళ్ళిపోయింది. అప్పటిదాకా నారాయణ నారాయణ అంటున్నవాడు కాస్త ఇప్పుడు హరిణమా హరిణమా అనటం మొదలుపెట్టాడు. ఈ తపస్సు ఎటో వెళ్ళిపోయింది. జింక చెంగున ఎగిరే నడక, దాని కళ్ళు కదులుతూ ఉంటాయి కదా, ఆ కంటి చూపులు, దాని చర్మం యొక్క నిగనిగలు, తల మీద వచ్చిరాని కొమ్ముల యొక్క అందచందాలు, ఇవన్నీ మనసులో నిండిపోయాయి. ఈయన పక్కకి వెళ్ళిపోయాడు. అంటే 99 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత 1 కిలోమీటర్ ఆదమరిస్తే ఏమవుతుంది అనటానికి జడభరతుడి కథ ఒక ఉదాహరణగా మనకి నిలుస్తుంది. ఆ తర్వాత అంటే ఇక్కడ చెప్పుకుంటున్నాం కానీ జడభరతుడు తర్వాత ఆయన పరిపాకం చాలా గొప్పది. ఒక రాజుగారికి ఉపదేశం చేయటం, ఆ తర్వాత ఆయన అవధూత సంప్రదాయంలోకి రావటం, ఇదంతా భాగవతంలో ఉన్నది. తరువాత ఈ అహంకారము మమకారము, అంటే మమకారాన్ని కూడా ఒక పాయింట్లో మనం చెక్ చేసుకోవాలి. అహంకారము మమకారము రెండు కలిసి బాగా పట్టుకొని ఉంటాయి చూడండి, అది మరీ కొంచెం ఇబ్బంది. ఇది మనందరికీ బాగా తెలిసినటువంటి ఇంకొక కథ. ఆయన ఒక ఏనుగుల రాజు, చాలా పెద్ద మంద, గజేంద్రుడు అని అంటున్నాం. ఆయనకు ఒకసారి అలా షికారుకి వెళదాం, అందరినీ తీసుకుని, కుటుంబాన్ని అంతా, పరివారాన్ని అంతా తీసుకుని ఈవినింగ్ వాక్కో వ్యాహ్యాళికో వెళదాం అనుకున్నాడు. ఎలాంటి వాడు అని అంటే, ఆయన బయటికి వస్తే ఆ ఏనుగుని చూసి సింహాలు, పులులు ఇలాంటివి క్రూర మృగాలు కదా, అవి భయపడిపోతాయట ఆ అడవిలో. అంతటి తేజస్సు కలిగినటువంటి
జంతువు అన్నమాట. జంతువు అనే చెప్పుకుందాం ప్రస్తుతానికి. అంటే ఇందులో ప్రతీకాత్మకతలు అవి తీసుకుంటే మన జీవితంలో మనం చేసే పొరపాట్లేంటి, ఎక్కడ ఎలా సర్దుకోవాలి, సర్దుబాటు ఎలా తెచ్చుకోవాలి అన్నదంతా తెలుస్తూ ఉంటుంది. ఆయన ఒకరోజు బయలుదేరాడు. ఆ బయలుదేరి అలాగా వెళ్తూ దాహం వేసింది. అక్కడ ఏదో ఒక చెరువు కనిపిస్తే దాంట్లోకి దిగాడు. దిగినవాడు మనమంతా ఇంతే, చేసే పని ఇంతే. ఆ దిగినవాడు ఏం చేయాలి? నీళ్లు తాగాలి. సైలెంట్గా మర్యాదగా కావలసినన్ని నీళ్లు తాగి దప్పిక తీర్చుకుని రావాలి. వాళ్ళందరికీ అవకాశం కల్పించాలి. అక్కడితో ఆగొచ్చు కదా. ఆగకుండా ఆ చెరువునంతా అల్లకల్లోలం చేసి పడేశాడు. స్నానానికి దిగాడు. ఉన్న నీళ్ళన్నీ కూడా చెదరగొట్టేశాడు. ఎంత దూరం చెదరగొట్టాడు అని అంటే ఆయన తొండంతో పూరిస్తే అలాగా తారామండలం దాకా నీరు ధార చిమ్మిందిట. ఇక్కడి నుంచి మొసళ్ళన్నీ పోయి అక్కడుండే మొసళ్ళని కింద పడగొట్టేంత ధార, అందులో అంత ఫోర్స్ అన్నమాట. మరి ఇక్కడ నివసిస్తూ ఉన్నటువంటి జీవరాశి అంతా ఉన్నది కదా, దానికి ఆటంకం కదా, డిస్టర్బెన్స్ కదా. వాళ్ళల్లో ఒక మొసలు ఉంది. ఆ మొసలికి కోపం వచ్చింది, వచ్చి దీన్ని పట్టుకుంది. ఈ గజము ఆ మొసలి మకరము ఈ రెండు పోరాడాయి. ఎంతకాలం పోరాడాయి అని అంటే 1000 ఏండ్లు అన్నారు, పెక్కేండ్లు అన్నారు, దానికి లెక్కలేదు. పోరాడి చివరాఖరికి ఏంటి పరిస్థితి అని అంటే ఏనుగు పట్టు విడవలేదు, అంటే మొసలి పట్టు విడవలేదు. ఏనుగు తన బలం ప్రయోగిస్తోంది, విదిలించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఏనుగుకి అలసట వచ్చింది. ఎంతకాలం పోరాడతాం సంసారంలో? ఇది చెరువులో కదా పోరాడుతోంది. ఈ చెరువు అంటే ఏమిటిది? సంసారం అనుకుందాం. సంసారం అంటే నేను ఇందాక చెప్పాను చూడండి, జిడ్డు. మనం ఎంత జిడ్డు పూసుకున్నామో అదంతా సంసారం. బాధ్యతలని వదిలేయటం అన్నది కాదు. మనం ఇందులో ఉన్నాం అంటే పిల్ల జల్ల తల్లి తండ్రి ఇది కాదు, ఇది సంసారం అని అంటాం కదా. అందులో ఉంటూ బాధ్యతలని నిర్వర్తిస్తూ ఓ రకమైనటువంటి ఇండిఫరెన్స్ తోటి, నిర్లిప్తతతోటి బాధ్యతలని నిర్వర్తించాలి. చేస్తూ ఉంటే సాధన అవుతుంది. అలా కాకపోతే ఇవన్నీ పట్టుకుంటాయి అన్నమాట. ఏం పట్టుకుంటాయంటే 60 ఏళ్ల కొడుక్కి 95 ఏళ్ల తండ్రి తన మాట వినలేదని పట్టుకుంటుంది. 98 ఏళ్ల తండ్రికి 55-60 ఏళ్ల కొడుకు నన్ను పలకరించలేదు అన్న దిగులు పట్టుకుంటుంది. వదలవు. మన సాధన అంతా ఇక్కడ ఉండగా జరగాల్సిందే, కానీ వెళ్ళిపోయిన తర్వాత జరుగుతుంది అనుకుంటే భ్రమ. మనకి ఈ జన్మ ఇచ్చింది, అనుగ్రహింపబడింది. ఎంత సాధన చేసుకోగలము, ఎంత పురోగతి చెందగలము, ఎంత ముందుకు రాగలము, పోగలము అన్నదే తప్ప ఇప్పుడంతా నేను అన్నీ సెటిల్ చేసుకుంటాను, మా అమ్మా నాన్నని ఓల్డేజ్ హోమ్లో పెట్టేసి వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పిస్తాను, నా పిల్లల్నేమో అమెరికాకి ఆస్ట్రేలియాకి పంపిస్తాను, నేను ఇక్కడ మంచి ఇల్లు కట్టుకుంటాను, నేను నా భార్య ఇక్కడే ఉంటాం, వాళ్ళు అక్కడ వీళ్ళు ఇక్కడ. ఇది కాదు, ఇలా కాదు సాధన అన్నది. బాధ్యతలను నిర్వర్తిస్తూ, అంటే నేను చెప్పొచ్చేది ఏంటి అని అంటే జరుగుతూ ఉన్నటువంటి దీనిలో తల్లిదండ్రి పట్ల బాధ్యతలను విస్మరిస్తూ ఉన్నటువంటి పిల్లలం చాలామంది ఉన్నాం. సర్దుకోవాలి. కలలు కని 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 ఎన్ని కలలో పిల్లల్ని దూరం నెట్టేసి వాళ్ళకి ఏ సంప్రదాయము తెలియనివ్వకుండా, ఏ సదాచారము తెలియనివ్వకుండా, పుణ్యభూమి అయినటువంటి భారతదేశం నుంచి పక్కకి పంపించేసి నా పిల్లాడు అక్కడ అంత సంపాదిస్తున్నాడు అని ఇక్కడ
పొంగిపోతూ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఏం కోల్పోతున్నారు అన్నది గుర్తు చేస్తున్నాను అంతే. దాన్ని సర్దుకోవాలి, దిద్దుకోవాలి. ఇలాంటి అన్నిటికీ భాగవతంలో ప్రస్తావనలు ఉన్నాయి, అలానే సమాధానాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏనుగు ఏం చేసింది? ఇంత గొడవ చేసింది కదా, ఆ మొసలి పట్టుకుంది అన్నాం కదా. మనందరం కూడా ఏనుగులమే. మనందరికీ మదం ఉన్నది, కించిత్ అహంకారం ఉన్నది. సహజంగా కర్మానుసారంగా కలిగినటువంటి బంధాల వల్ల మనకు కలిగినటువంటి మోహము, వ్యామోహము ఇలాంటివి ఉన్నాయి. మన పిల్లల పట్ల మనకి స్నేహం ఉన్నది, జిడ్డు ఉన్నది. మన స్నేహితుల పట్ల జిడ్డు ఉన్నది, మన చుట్టుపక్కల పట్ల జిడ్డు ఉన్నది. బాధ్యతను నిర్వర్తించడం వరకే తప్ప అంతకు మించి పూసుకోకూడదు అన్నమాట. సరే, వీళ్ళందరూ ఎవరైనా వస్తారా అని అంటే, ఈయన 10,00,000,000,000 కరిణీ నాథుండని అని మాట్లాడతాడు ఈ గజేంద్రుడు. ఇంతమంది ఆడ ఏనుగులకు నేను ప్రభువుని అంటాడు. ఒక్క ఏనుగు కూడా చెరువులోకి దిగలేదు. పోరాటం ఒంటరే, ఎవరి సాధన వాళ్ళదే. భర్త సాధన చేస్తే భార్యకి సగం వస్తుంది, ఆహా కాదు, అలా కాదు, ఎవరి సాధన వాళ్ళదే. అందుకనే 6 గంటల ప్రేయర్కి అందరం కూర్చోవాలి, కుటుంబం అంతా కూర్చోవాలి. ఆయన చేస్తున్నారు, నాకు వస్తుంది రాదమ్మా. ఆవిడ దీపం పెడుతుంది, సాయంత్రం నాకు పుణ్యం వస్తుంది, ఆహా కాదు, ఎవరి ఆధ్యాత్మిక సాధన వారిదే. సరే, ఈ ఏనుగిలాగా పోరాడిన తర్వాత మనందరం కూడా అంతే. సమర్పణ భావం ఎప్పుడు వస్తుంది అని అంటే, మనం మన శక్తి కొద్దీ పోరాడతాం ఒక విషయంలో, ఏదైనా కానివ్వండి. పోరాటం దేన్ని నమ్ముకుని చేస్తాం? నేను పోరాడుతున్నానంటే నా శక్తిని, నా సామర్థ్యాన్ని, నా తెలివిని, నా తేటని, దీన్ని నమ్ముకుని కదా చేస్తాను. ఆ వచ్చినటువంటిది ఒక మెట్టు పైన ఉన్నది అనుకోండి, పక్క చూపు చూస్తాను. నా స్నేహితుడో, నారాయణో, ఇంకొకైనో ఎవరినో చూస్తాను, కాలేదు. ఆ తర్వాత కదా ఇక్కడి నుంచి మనం తిరుమలకి అప్లికేషన్ పెట్టేస్తాం, అప్లికేషన్తోనే కదా పోతున్నాం. అలా కాకుండా జీవితంలో జరుగుతూ ఉన్నటువంటి ప్రతి సంఘటన, ప్రతి సన్నివేశము వానిలీలగా భావించుకుంటూ మనం నెరవేర్చవలసినటువంటి బాధ్యతలలో ఏ లోపం లేకుండా నిర్వర్తిస్తూ మన సాధన మనం చేసుకుంటే పురోగతి అవుతుంది. ఈయన ఇలాగ పోరాడాడు. కాసేపు ఆయన ఆ కరిణీ యుధాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. వాళ్ళు ఒడ్డున నిలబడి ఏడుస్తున్నారు. ఇదంతా అయిన తర్వాత అలిసిపోయింది, సొలిసిపోయింది. ఇక ఇప్పుడు గుర్తొచ్చిందన్నమాట తిరుమల. కాకపోతే ఇక్కడ పోతన గారు తత్వమంతా విప్పి చెప్తారండి. మీరు అనుకునే భగవంతుడు ఎలా ఉంటాడు? 6 అడుగులా, 9 అడుగులా, నల్లగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, నీలమేఘశ్యాముడా, పాటల వర్ణమా, అమ్మవారా, అయ్యవారా? ఇలాంటి ప్రశ్నలు బోలెడు సాధన మార్గాలు ఉన్నాయి. ఎవరి పరిపాకాన్ని బట్టి వాళ్ళకు అందుతోంది కదా. ఈయనకు వచ్చిన అలసట తర్వాత ఏంటి అని అంటే విచారం అన్నమాట. ఒక విచారం, ఇంత చేశాను, ఎందుకు వచ్చాను ఇటు అనుకుంటాం కదా. గజేంద్రుడు కూడా అలాగే అనుకున్నాడు. ఆ పాయింట్లో మనమైతే మన అహాన్నే నమ్ముకుంటాం, మన మమతనే నమ్ముకుంటాం. నా చుట్టాన్నో నా పక్కాన్నో నమ్ముకుంటాను. ఈయన అలా కాదు. ఆయన ఏం చేశాడు అని అంటే అల్టిమేట్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ప్రార్థించాడు. అది ఎలా కలిగింది ఆయనకి అని అంటే పూర్వజన్మ ఫల, మళ్ళీ చెప్తాను. పూర్వకాలంలో ఆయన ఇంద్రద్యుమ్నుడు అనేటటువంటి మహారాజు అన్నమాట. ఏం తక్కువ వాడు కాదు. మనం ఏదో ఏనుగు అని కొంచెం తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు ఉంది, కాదు. ఆయన తాను చేసినటువంటి పూర్వ పుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో పాతకాలంలో ఏదేదో చేశాడు ఆయన పుణ్యం. దాంతో ఏంటి అని అంటే ఇప్పుడు బల్ వెలిగింది. బల్ వెలిగితే ఎవ్వని చేజనించు జగము
యవ్వని లోపల నుండు లీనమై యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానిన్ ఆత్మభువున్ ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఇలా అన్నాడు. ఎవడి వల్ల అయితే ఈ కదిలే కదలని ప్రపంచం అంతా వస్తుందో, ఆయన విష్ణువుని రమ్మనలేదు, అమ్మవారిని శక్తిని రమ్మనలేదు, పరమశివుడా నువ్వు దిగిరా అనలేదు. ఎవని వల్లనైతే ఒక డెఫినేషన్ ఇస్తున్నారు. ఎవని వల్లనైతే ఈ జగత్ అంతా, మీరు నేను, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు, కదిలేది కదలనిది, స్పందించేది స్పందించనిది, ఇవన్నీ వస్తున్నాయో, ఎవని వల్లనైతే నిలబడి ఉన్నాయో, నేను ఈ పూట అన్నం తిన్నాను కాబట్టి నిలబడి ఉన్నాను, నాకు అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? వాడిస్తేనే వచ్చింది, మనం తెచ్చుకుంటే రాలేదు. ఎవరి వల్లనైతే నిలబడి ఉన్నాయో, అంతా అయిన తర్వాత మనం ఎక్కడో డెస్టినేషన్ ఉంది కదా 100 కిలోమీటర్ దగ్గర, అంతా అయిన తర్వాత ఎవరి దగ్గరకైతే వెళ్తున్నామో వీటికి అధికారి అయినటువంటి వాడెవడో, ఈ మొత్తానికి నేను వివరించగలిగిన దానికి లేని దానికి రూట్ కాజ్ మూల కారణం ఎవడో, ఇంతకుముందు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఆ తర్వాత ఉంటాడు అని చెప్పగలిగినటువంటి వాడెవడో, 3 కాలాలలోనూ ఉన్నటువంటి వాడెవడో, ఇంత కాదండి అంత తానే అయినటువంటి వాడెవడో, ఆ ఈశ్వరుణ్ణి ప్రభువైనటువంటి వాణ్ణి నేను శరణు వేడుతాను అన్నాడు. ఈ ప్రభువు ఎవడు? ఎక్కడి నుంచి వస్తాడు? ప్రత్యక్షం అవుతాడా? అదే ఎక్కడి నుంచి ప్రత్యక్షం అవుతాడు? ఆత్మభవున్, మన లోపల ఉన్నటువంటి దహరం ఉన్నది కదా, అందులోంచి, మన హృదయ పరిపాకంలోంచి, సమర్పింపబడిన హృదయంలోంచి ఆయన ఎక్కడైనా సరే ఆవిర్భవించాడు అంటారు, ఆవిరాసీత్ అంటారు. రెడీగా ఉంటాడు ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే. మనం సమర్పణ చెంది అనుకుంటే చాలు ప్రత్యక్షం అవుతాడు. నిన్నటి నుంచి ఏంటంటే మాస్టర్ గారు రాలేదా అని చెప్పి అమ్మ ఎంతమందో, మాస్టర్ గారు రాలేదు కాబట్టి నేను ఈ పూట గురు పూజలకి రావట్లేదు అని చెప్పిన వాళ్ళు ఎంతమందో. మాస్టర్ గారు ఇక్కడ లేరని ఎందుకు అనుకుంటాం? ఆయన ఉన్నారు, వైజాగ్లో ఉన్నా ఇక్కడ ఉన్నారు. భగవంతుడు సర్వాంతర్యం అంటాం కదా, సర్వకాల సర్వావస్థల్లో ఉన్నాడు అంటారు కదా. మాస్టర్ అన్నటువంటి వెలుగు ఇక్కడ ఉన్నది, సందేహం ఏం లేదు. అదిగో అలాంటి వెలుగుని, ఈశ్వరుడు అయినటువంటి వాణ్ణి ఈ గజేంద్రుడు ప్రార్థిస్తున్నాడు. గజేంద్రుడు చేసినటువంటి స్తుతిలో ఒక్క పద్యమన్నా రానటువంటి తెలుగు పిల్లవాడు ఉన్నాడా? ఉన్నారా? ఈ జనరేషన్లో అయితే లేరేమో, కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు చదువుతూ ఉన్నటువంటి పిల్లల్లో ఈ గంధము అందని వాళ్ళు, అబ్బని వాళ్ళు చాలామందే ఉన్నారు. తల్లిదండ్రులకు ఒక విన్నపం ఏంటంటే, మనం అంతా భాగవతం అంతా భారతం అంతా బట్టి కొట్టక్కర్లేదు. ప్రసిద్ధమైనటువంటి ఘట్టాలు, హృదయాన్ని కరిగించేటటువంటి ఘట్టాలు, అవి కొన్ని తీసుకుని అందులో ఒకటో అరో చిన్న చిన్నవి మనం పిల్లలకి నేర్పించాలి. తల్లిదండ్రుల శ్రద్ధ తీసుకోవాలి. లేకపోతే ఏంటంటే పెరుగుతారు, సంపాదిస్తారు అంతే తప్ప పరిపక్వత ఉండదు, సంస్కరణ ఉండదు. మనం మానుష జన్మ తీసుకున్నందుకు, ఇది మనకు అనుగ్రహింపబడినందుకు వాళ్ళని మంచి పౌరులుగా తయారు చేసుకోవాలి కదా. పేరెంట్స్ భయం ఏంటంటే డిస్పెన్సరీకి ఆదివారం పంపించండి అని అంటే ట్యూషన్ ఉంది అంటారు. ఎంతసేపు ట్యూషను? 1వ తరగతి పిల్లవాడికి
వీక్డేస్లో సాయంత్రం స్పెషల్ క్లాసు, ఆదివారం ట్యూషను. వాడు ఆడుకునేది అన్నాడు. అమ్మ అన్నం పెడుతుంది, ఈ పక్కన మొబైల్ తోటి. అమ్మకి ఆ పిల్లల్ని బుజ్జగించేటటువంటి ఓపిక ఉండట్లేదు ఈ తరంలో. నేను అందరినీ అనటం లేదు, కానీ నా దగ్గరికి వస్తున్న వాళ్ళని చూసి చూసి అంటున్నాను. ఇది దిద్దుకోవాలి. దిద్దుకోవాలంటే భాగవతం లాంటివి పట్టుకోవాలి. ఒక చిన్న పద్యం చూడండి. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిన్ అలోకంబయ్యడు పెంజీకటికి అవ్వల నెవ్వండే కాకృతి వెల్గు అతని నేను తింతున్. ఏం మాట్లాడాలి ఆయన దివ్య వైభవాన్ని గురించి, దివ్య చేష్టితాలని గురించి. ఈ అన్ని లోకాలు నాకు కనపడుతున్న ప్రపంచం అంతా, దాంట్లో నివసిస్తూ ఉన్నటువంటి వాళ్ళంతా, దాన్ని పరిపాలిస్తున్న అధికారులంతా మొత్తం ప్రళయం అని మాట్లాడుతుంటారు కదా, అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అని. అది వచ్చినప్పుడు ఏదో పెద్ద చీకటి వస్తుందట. ఆ చీకటికి అవతల ఏదైతే వెలుగున్నదో, ఆ వెలుగు రూపంలో ఎవరైతే ఉన్నారో, ఆ వెలుగే తానైన వాడెవరో అతనిని నేను సేవిస్తాను అని సమర్పణ చేసుకుంటోంది ఏనుగు. మరి మనం కూడా అలాగే చేసుకోవాలి. ఆ వెలుగు ఎవరిది? చీకటి ఎప్పుడు వస్తుంది? నాకు భారతంలో ఒక పద్యం తెలియలేదు అని అంటే, భారతం పట్ల నాకు చీకటే, ఇంకేం లేదు. ఏ విషయం పట్ల నాకు స్ఫురణ లేదో, స్పృహ లేదో, దాని పట్ల నేను చీకట్లో ఉన్నాను. అవతల వెలుగు ఉంటుందే, ఆ వెలుగు భగవంతుడు, ఆ వెలుగు గురువు, ఆ వెలుగు దేవుడు, ఆ వెలుగు మాస్టర్ గారు. ఆ వెలుగు కిరణాన్ని పట్టుకుని మనం అలాగా ముందుకు వెళ్ళిపోతే, సమర్పణ చెందుతూ ఉంటే, ఒక్కొక్కటి మన మీద జిడ్డు పూసుకొని ఉన్నాం అన్నాను కదా, అలాంటివన్నీ కరిగి మన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించగలుగుతాం. ఇంకా భగవత్ తత్వాన్ని విప్పి చెప్పేటటువంటి ప్రార్థన చాలా పెద్దది చేసింది ఏనుగు. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనెడువాడు కలడు కలండనెడువాడు కలడో లేడో. ఇది ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే, నేను సమర్పణ చెందాను అన్నాను. నమ్మకం ఏపాటిది? ఈ పూట మందిచ్చాం, కొంచెం తగ్గింది, పూర్తిగా తగ్గలేదు. మందు పనిచేస్తోందా, మంది ఇవ్వటం చేతనవుతోందా లేదా, ఈ నమ్మిక ఉందే, ఆ నమ్మిక కావాలి. సాధనలో మనకి ఇలాంటి సమయం ఒకటి వస్తుంది, సందేహించేటటువంటి సమయం. ఈ ఏనుగు ఏమంటోంది? ఓ దేవుడు ఉన్నాడని అందరు చెప్తుంటారు, మరి ఆపదల్లో ఉన్నవాడైతే త్వరగా వస్తాడని చెప్పి అంటారు. ఎక్కడ పడితే అక్కడ చూడరా ఏడిరా హరి అని అంటే అన్ని దిక్కుల్లో ఇందుగలడు అందులేడని అన్నారు. అలా చెప్తూ ఉన్నటువంటి వాడు ఉన్నాడా? నిజంగా ఉన్నాడా? ఉన్నాడో లేడో? ఈ పద్యం కూడా పిల్లలకి పట్టించాలి. ఇలాంటి సందేహం ఒకటి మన సాధనా క్రమంలో తప్పకుండా వస్తుంది. అలా సందేహపడిన తర్వాత మనకి సన్నివేశాలు అయితే కల్పింపబడతాయి, అనుగ్రహింపబడతాయి. ఇక చివరికి ఆ దృఢత్వం ఎప్పుడైతే కలుగుతుందో, లావు కింతయు లేదు, లావు ఒక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులున్ ఠావుల్ దప్పెను, మూర్ఛవచ్చే తనువుండస్యన్ శ్రమంబయ్యడి, నీవే తప్పని తప్పరంబెరుగా మన్నింపందగున్ దీనునిన్
రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఈ దార్ఢ్యం ఎప్పుడైతే మనకి పడుతుందో, నువ్వు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదు అని కదా, నీవే తప్ప ఇతః పరం బెరుగా మన్నింపంతగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే అని ఎలా సాగిలు పడుతోంది చూడండి. అప్పుడు ఆయన వస్తాడు. ఆ క్షణంలోనే అక్కడే ఉన్నవాడు ఉన్నట్టే. ఎలా వస్తాడు అని అంటే, ఇది కూడా బాగా ప్రసిద్ధమైనటువంటి పద్యం. సిరికింజప్పుడు ఆవిడ ఉంటుందిగా అసిస్టెంటు, ఆ అసిస్టెన్స్ దేనికి ఇస్తుంది అని అంటే, మిమ్మల్ని నన్ను పట్టుకొని లాగడానికి ఇస్తుందిట అమ్మవారు అని పురుషకారం అని చెప్పంట, రికమెండేషన్ అన్నమాట. ఆవిడ కూడా చెప్పకుండా సిరికింజప్పుడు శంఖచక్ర యుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రగపతిం బన్నింపడు ఆకర్ణికాంతరథమిల్లము చకనొత్తడు వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై. ఆర్తుడైనటువంటి భక్తుణ్ణి కాపాడటానికి వీడు ప్రార్థన చేసినటువంటి సమయంలో ఏంటంటే, ఆయన ఊర్లో, ఆయన మందిరంలో, ఇక్కడ లేదది, వైకుంఠం అంటే అక్కడెక్కడో ఉంది. ఆయన నగరంలో, ఆయన అంతఃపురంలో, ఏకాంత మందిరంలో, దానికి అనుబంధంగా ఉన్న ఉద్యానవనంలో అమ్మవారితోటి పిచ్చపాటి మాట్లాడుకుంటూ ఉన్నట్ట. ఇదిగో ఇది వినపడింది కదా, ఉన్నవాడు ఉన్నట్టుగా అమ్మకైనా చెప్పుడు. ఆయుధాలు కావాలి కదా వాడికి, ఏదన్నా వచ్చింది ఆపదొచ్చింది అని అంటే ఊరికే ఒట్టి చేతులతో ఏం ఫైట్ చేస్తాం. ఆయనకి 2 ఉన్నాయిగా, ఆ శంఖం ఈ చక్రం, వాటిని కూడా పట్టుకోలేదు. అసిస్టెంట్లు ఇంకా బోల్డ్ మంది ఉన్నారుగా, వెహికల్ రావాలి, గరుత్మంతుడిని పిలవలేదు. ఇదంతా ఈ జుట్టంతా అలా చెదిరిపోయిందిట, దాన్నంతా ఇలా అనుకోలేదు, చక్కదిద్దుకోలేదు. అమ్మవారితో పరాచికాలు ఆడుతున్నాడు, ఏదో చీరకొంగ అలా కొంచెం పట్టుకొని ఉంది, అది అలాగే బయలుదేరేశాడు. ఇంకా మరి ఏమేం చేయాలి? అడిగెదనని కడువడిజను అడిగిన తను మగుడనుడువడని నడయుడుగున్ వెడవెడ చిడి ముడి తడబడ నడుగిడదు జడిమ నడుగిడు నడలన్. అడిగితే మాత్రం చెప్తాడా? ఆయన పరిగెత్తిపోతున్నాడు, నేను కూడా పోతే పోలా, ఇలా అనుకుంది ఆవిడ. వెంట వెళ్ళింది, కాసేపు ముందుకెళ్తుంది, ఎక్కడికి పోతున్నాడో ఏం పాడోలే, నేను ఆగుదాం, కాదు, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ కాసేపు అవుతుంది, అడుగులో అడుగేసుకుంటూ ఈవిడ కూడా వెళ్ళిపోయింది. ఇంకా ఆయన బయలుదేరితే, మాస్టర్ గారు బయలుదేరితే మేము చాలామందిని బయలుదేరుతాంగా, అలాగే అన్నమాట. పరివారం అంతా బయలుదేరిన తర్వాత ఈయన చక్రంతో, తన సుదర్శన చక్రంతో ఆ మొసలి పట్టు నుంచి ఈ గజేంద్రుణ్ణి విడిపించాట. ఈ మొసలి కూడా మంచి సాధకుడే, ఆయనకు కావాల్సింది ఆయనకిచ్చాడు, ఈయనకు కావాల్సింది ఈయనకిచ్చాడు. ఏదో సినిమాల్లో చూపించినట్టు ఇలా తిప్పి కొడితే పోవటం కాదు, ఆయన స్వహస్తాలతోటి విడిపించాడు రెండింటిని. ఈ ఏనుగుని ఇలాగా దగ్గరికి తీసి ఓదార్చాడు. సరే, వాళ్ళకి శాప విమోచనం అదంతా కూడాను దీనికి కొనసాగింపు కథ. ఇక్కడ ఇంకొక ముక్క చెప్పి ఆగుతాను. మనకి సుదర్శన చక్రం మాట వచ్చింది కదా, మాస్టర్ గారు చక్రాంశలో ఆవిర్భవించారు అన్నది మనకి తెలిసిన విషయం. ఆయనే చెప్పారు ఆ అడ్రస్. సుదర్శన స్తవము అని ఒక చిన్న పద్యాల మాలిక ఆయన ఇచ్చారు. మనం ఫలశ్రుతి చెప్తుంటాం కదా, సుదర్శన స్తవం మనం రోజు చదువుకుంటే తర్వాత అనుభూతిలోకి వస్తుంది. ఆ తర్వాత దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటి అని అంటే, మనకు ఏదన్నా రోగం ఉంటే ఆ రోగం పోతుంది. లోపల ఉండేది ఫిజికల్ ప్లేన్లో ఉండేదైనా, మెంటల్ ప్లేన్లో ఉండేదైనా, అంతకంటే మించిన ప్లేన్లో ఎలాంటిది ఉన్నా కూడా పోతుంది. ఆ సుదర్శన స్తవాన్ని
ఒకసారి అందరూ చదవాల్సింది, చదువుకోవాల్సింది అన్నది నా విన్నపం. అందులో చివరి పద్యం మాత్రం, ఎందుకనంటే సుదర్శన ఆయుధంతో కదా ఆ మొసలిని సంహరించాడని కథ చెప్పుకుంటాం. మాస్టర్ గారు ఇచ్చిన స్తుతిలోని పద్యం ఇది. హరికిన్ దక్షిణహస్తమై కలుష దైత్యశ్రేణికిన్ మృత్యువై వరయోగీంద్ర తపస్సమాధితరు పుష్పంబై గజేంద్రావన స్థిరకీర్తి ప్రభమై భవాబ్ధిహరమై చెల్వొందు నీమూర్తికిన్ కరముల్మోడ్చి నమస్కరింతునిదే రోగధ్వంసనావాప్తికిన్ అని సుదర్శన స్తవం శ్రీనాథకర సరోరుహమానిత దివ్యాస్త్ర రూప అని ప్రారంభమవుతుంది. అందరూ అనుసంధానం చేసుకుందురుగాక అని విన్నవిస్తూ వాసుదేవ.